మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉన్నత మార్గంలో నడిపించడానికి అహరహం కృషి చేస్తూ నిరంతర నిర్విరామ కృషితోటి మంచి కార్యక్రమాల్ని ఎల్లవేళలా నిర్వహించేటువంటి గురువులందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక నుంచి చాలా ఎక్కువగా అందరం కూడా ఉపన్యాసాల ధోరణిలోనే మాట్లాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా నాకు ఒక హాస్యస్ఫూరకమైనటువంటి మాట గుర్తొచ్చింది. ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన ఆపరాన్ని అంటే ఆపుతారండి, గంట కొట్టండి, గంట కొడితేనే ఆపుతారండి టీచరు, గంట కొట్టినా ఆపరవాడు రాజకీయ నాయకుడు. ఇది సరదాగా నాకు జ్ఞాపకం వచ్చినటువంటి మాట. చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ప్రతి వారు కూడా తమ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి గురువు అనేటువంటి మాటలో రెండో మాటకి తావులేదు. ప్రతి ఒక్కరూ కూడా మాతృదేవోభవ పితృదేవోభవతో పాటు గురుదేవోభవ అనేటువంటి మాటని మనం ఎల్లవేళ చెప్పుకుంటూ ఉంటాం. నాకు కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. నాకు ఇందాక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో గురువు యొక్క గొప్పతనాన్ని వారు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది నా స్వీయ అనుభవం. నేను చిన్నప్పుడు ప్రాథమిక విద్య చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు నాకు మా గురువు గారు నేర్పినటువంటి మొట్టమొదటి పద్యం, తల్లి నిన్ను తలంచి పుస్తకము చేయడం మర్చిది, నీవు నా ఎల్లమ్మొందున నిలిచి జృంభణముగా నిలిపి నాదు వాక్కులను సంప్రీతిని జగన్మోహని పుల్లాచుపక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అనేటువంటి పద్యాన్ని వారు నేర్పినప్పుడు చిన్న తప్పులు ఉన్నట్టు చిందులో అది తర్వాతి కాలంలో నేను ఎలా అన్వయించుకున్నానంటే ఆ రోజున ఆ పద్యాన్ని వంట పట్టించుకుని కేవలం చదవడం మాత్రమే కాకుండా దాని ప్రతి పదార్థాన్ని తెలియజేసుకుని దాన్ని జీవితంలో అన్వయించుకున్నాను కనుకే తర్వాతి కాలంలో రాజకీయాల్లో ఒక వక్తగా మంచి పేరు తెచ్చుకోగలిగేటువంటి మాటను కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఈ సందర్భంలో నేను ప్రత్యేకించి మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా గురువుల యొక్క ప్రాముఖ్యతని పెంపొందించే విధంగా విద్యార్థులు కూడా ప్రవర్తించాల్సినటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా మీకు ఇందాక చెప్తా ఉన్నాను, మన ఎడిషనల్ ఎస్పీ గారు సుబ్బరాజు గారు చెప్పినప్పుడు ఆయన కొంచెం పనిష్మెంట్ ఇచ్చి చదువు నేర్పించారనేటువంటి మాట చెప్పారు. ఆయన చెప్పిన పనిష్మెంట్ కంటే కూడా పెద్ద పనిష్మెంట్ కోదండం వేయించేవారు ఒకప్పుడు అనేటువంటి మాట. అంటే అలా వేలాడ తీసుకుంటారు సరిగ్గా చదవకపోతారు. అటువంటివన్నీ పోయి ఇప్పుడు కార్పొరల్ పనిష్మెంట్ అనేటువంటి విధానం వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడా కూడా కొట్టకూడదు, జాగ్రత్తగా అనునయించి మాత్రమే వారికి చదువు నేర్పాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే మరో పక్కన విద్యార్థుల్ని సరైన రీతిలో నడిపించాల్సిన బాధ్యతని గురువులందరూ తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ నేను పదే పదే చెప్పక్కర్లేదు, గురువుల యొక్క ప్రాముఖ్యతని మళ్లీ మీకు నేను విన్నవించక్కర్లేదు. కానీ ఇవాళ గురువుల యొక్క గొప్పతనం మనందరికీ కూడా ప్రతి స్థాయిలోనూ కూడా చదువులో మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మనకి ఎవరో ఒక గురువు ఉంటారు, ఒక ఐడియల్ హీ ఉంటారు, లేదా ఒక ఐడియల్ షీ ఉంటారు. వారు మనకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు. వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అబ్దుల్ కలాం గారు లాంటి మరొక అద్భుతమైన వ్యక్తి. వీరిద్దరి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అనుసరించడం మన యొక్క విధానం. ఇవాళ మిలాద్ ఉన్ నబీ కూడా ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది. మిలాద్ ఉన్ నబీ అనేటువంటి ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింస్ అందరూ కూడా కొలిచేది ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక మహాప్రవక్త మహమ్మద్, ఆయన ఇస్లాం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా వాళ్ళందరికీ గురువు అయ్యారు. అటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి
ప్రత్యేకించి పూజించుకునేటువంటి సందర్భం ఇవాళ మిలాదున్ నబీలో జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్కన గురువును పూజించుకునేటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన మిత్రులు ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రత్యేకతను చాటి చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఆయన యొక్క ఏ రకంగా గురువుగా ఆయన వారందరికీ నేర్పారో అది వారు పూజిస్తున్నారు. ఈ రెండూ కూడా ఒక గొప్ప కాకతాళీయమైనప్పటికీ కూడా ఒక కోయిన్సిడెన్స్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గురువుల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా విద్యార్థులు కూడా ముందుకు వెళ్లాలని, దానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము చట్టాలు చేయటం, అమలు చేయటం అనేటువంటి మాట విషయానికి వచ్చేటప్పటికీ ఎవరైతే లా మేకర్స్ గా ఉన్నారో వారే లా బ్రేకర్స్ కాకూడదు అనేటువంటి మాట. మేము రాజకీయ నాయకులుగా గురువుల యొక్క గొప్పతనాన్ని వేదిక మీద గట్టిగా చెప్పి బయటికి వచ్చిన తర్వాత గురువుల్ని కించపరిచే విధంగా ఉంటే ఈ వ్యవస్థకి అర్థం లేదనేటువంటి మాటని నేను మనస్ఫూర్తిగా అందుకే మేము ఏం మాట్లాడుతున్నామో, ఇవాళ ఎన్ని ఉపన్యాసాలు ఇస్తున్నామో మనందరం కూడా సమాజంలో ఉన్నటువంటి ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మనం గురువుల గురించి గొప్పగా చెప్పి విషయం వచ్చేటప్పటికి వారిని కించపరిచే విధంగా ఉంటే మాత్రం అది సమంజసం కాదు. దానివల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేమనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ వారి రక్షణ కల్పించాల్సిన బాధ్యత, వారి ద్వారా సమాజం ఉన్నతంగా ఎదిగే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కల్పించేటువంటి వ్యవస్థను మనం ఏర్పరచుకోవాలనేటువంటి మాటని మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంతమంది గురువుల మధ్య ఇంతమంది గురువులు వచ్చారు, మీ అందరి మధ్య నిలబడి మాట్లాడడం అంటే మాకు కూడా బంగారానికి తావి అబ్బినట్లుగా మీ దగ్గర నిలబడి మాట్లాడటం వల్ల మేము కూడా మరొకసారి మేము పునశ్చరణ చేసుకుని మా ఆలోచనల్ని మార్పు చేసుకుని తద్వారా సరైన దిశలో మా రాజకీయ కార్యక్రమాలను కూడా మేము నిర్వర్తించడానికి ఉపయోగపడుతుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఒక మంచి వాతావరణం ఉంది. మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ఒక అత్యంత సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో, వాటికి తోడుగా ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో, వారిద్దరితో పాటు ఇవాళ విద్యా సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రిగా ఆయన యొక్క నేతృత్వంలో ఇవాళ మంచి వాతావరణం ఏర్పడింది. విద్యార్థులకు ఉపయోగపడేది, అదేవిధంగా అధ్యాపకులకు ఉపయోగపడేది ప్రత్యేకమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి కనుక ఈ పరిస్థితులు ఉపయోగించుకోమని చెప్పి మనందరినీ కోరుకుంటూ ఇవాళ ఎవరైతే ప్రత్యేక ప్రతిభను కనపరిచి ఇవాళ అవార్డులు అందుకోబోతున్నారో వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. టీచర్స్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడారు, అలానే టీచింగ్ ప్రొఫెషన్ యొక్క గొప్పతనం గురించి కూడా మాట్లాడారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. మన అందరి జీవితాల్లో కూడా మనం ఏ చదువుకున్నా, ఏ ప్రొఫెషన్ చేసుకున్నా మనకి అంటూ ఒక టీచర్ అనేది ఉంటారు. వాళ్ళు మన పర్సనల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు, మన సోషల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు, అలానే మన టెక్నికల్ లైఫ్ ని కూడా ప్రభావితం చేయొచ్చు, అలానే మన లైఫ్ స్టైల్ కూడా ప్రభావితం చేయొచ్చు. వాళ్ళు ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా, ఏ విభాగం నుండి వచ్చినా ఒకరి యొక్క జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఆ టీచర్కే ఉంటుంది. చాలా వరకు అది స్కూల్స్ లో స్టార్ట్ అవుతుంది, అదర్వైజ్ ఇంకొక సందర్భంలో కూడా అది స్టార్ట్ అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. మనందరికీ గ్రేట్ టీచర్ గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తర్వాత మనందరికీ తెలిసిన మరొక వ్యక్తి కలాం గారు. ఆయన మాటల్లో చెప్పాలి అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్ విచ్ మౌల్డ్స్ క్యారెక్టర్, క్యాలిబర్, ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అంటారు. దీనికి ఒక మంచి ఉదాహరణ, మనకి ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుకోడు, అదర్వైజ్ ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని అందరికీ కనిపిస్తారు. కానీ టీచర్స్ మాత్రం అందులో ఒక లీడర్ కనిపించవచ్చు, టీచర్స్ మాత్రం అందులో ఒక డాక్టర్ కనిపించవచ్చు, ఒక టెక్నీషియన్ కనిపించవచ్చు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన అనుభవం, మనకి కోరుకొండలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. అక్కడ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. అది చాలా ఒక ఇన్నోవేషన్, స్టూడెంట్స్ లో ఇన్నోవేషన్ ని పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కార్యక్రమం. అందులో మాకు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెస్ మోడల్స్ చూపిస్తున్నాడో
ఆ అబ్బాయి ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ అన్నా సైన్స్ అన్నా అంత ఇష్టం ఉండదు అని. కానీ అక్కడ తనని మౌల్ట్ చేసిన టీచర్ తనలో ఒక టెక్నీషియన్ ని చూశాడు. సో చదవడం ఒక్కటే కాదు, వీల్స్ మీద కానీ మిషన్ మీద కానీ వీల్స్ అండ్ మిషన్ కోఆర్డినేట్ చేసుకుంటే ఎలాగ ఆ టూల్ నడుస్తుంది అనేది రియల్లీ చాలా ఇన్స్పైరింగ్. లాస్ట్ టైం మనకి డిప్యూటీ సీఎం గారు సైన్స్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అబ్బాయితో ఆల్మోస్ట్ ఒక 5 minutes ఇంటరాక్ట్ అవ్వడం. అందుకే మనం ప్రతి ఒక వ్యక్తి జీవితంలో సాధించిన అన్ని ప్రగతిని అన్నింటా ప్రగతి ఉంటుంది, వ్యక్తిగత జీవితంలో ఉంటుంది, అలానే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఉంటుంది. సో ఒక వ్యక్తి ఒక సాధకుడు అయినప్పుడు, అంటే ఒక వ్యక్తి ఒక అత్యున్నతమైన స్థానానికి చేరుకునేటప్పుడు అతన్ని మనం ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో పక్కన ఉన్న టీచర్ని కూడా గుర్తుపెట్టుకుంటాం. అందుకే మనకి రాముడు ఎంత గుర్తుంటాడో తనకి విద్య నేర్పించిన విశ్వామిత్రుడు కూడా మనకు అంతగానే గుర్తుంటాడు. అలానే మనం అర్జునుడిని ఎలా గుర్తుపెట్టుకుంటామో ద్రోణాచార్యని కూడా గుర్తుపెట్టుకుంటాం. అందుకే మనం ద్రోణాచార్య అవార్డ్స్ కూడా ఇస్తాం. మొన్నటి వరకు సచిన్ టెండూల్కర్ని మనం ఎంతగా గుర్తుపెట్టుకున్నామో ఆయన యొక్క టీచర్ని కూడా, రమాకాంత్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా టీచర్ స్థానం అలాంటిది. సో ఆ స్థానంలో ఉన్న మీ అందరూ కూడా ఎలా అయితే టీచర్ ప్రొఫెషన్ కి ఉన్న శక్తి సామర్థ్యాల గురించి మనందరము తెలుసుకున్నామో, మనందరికీ తెలుసో, ఆ శక్తి సామర్థ్యాల్ని మీ ముందు ఉన్న స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుని మార్చడానికి దయచేసి యూజ్ చేయండి. మనం టీచర్ గా పాఠాలు ఒకటి చెప్పాం. మన పాఠాలతో పాటుగా మీరు మాట్లాడే మాటలు, మీరు వాళ్ళకి బోధించే వాల్యూస్, అలానే మీ జెస్చర్స్, అంటే మీరు తెలియకుండానే మీరు ఏదైతే డెమాన్స్ట్రేట్ చేస్తారో అవన్నీ కూడా చిన్న పిల్లల మదిలో చాలా స్ట్రాంగ్ గా ఉండిపోతాయి. అదే వాళ్ళ జీవితాలతో పాటిస్తారు. మీరందరితో గౌరవంగా ఉంటే మీకు తెలియకుండానే హౌ టు రెస్పెక్ట్ పీపుల్ అనేది వాళ్ళకి ఫాలో అవుతారు. అలానే మీ స్కూల్ ప్రిమైసెస్ మంచిగా స్వచ్ఛతగా ఉంటే పిల్లలకి స్కూల్ డేస్ నుంచే శానిటేషన్ మీద అవగాహన ఉంటుంది. మనం డిసిప్లైన్ గా ఉండి వాల్యూస్ ని ఫాలో అయితే మనం చెప్పకుండానే వాళ్ళు కూడా వాల్యూస్ తో కూడిన ఎడ్యుకేషన్ ని వాళ్ళు డెఫినెట్ గా అందుకోగలుగుతారు. సో యాజ్ ఎ టీచర్ గా మిగతా వాళ్ళకన్నా మీకుండే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు ఏది చెప్తారో అదే ఆచరించాలి. సో మీరు ఆచరణతోనే వాళ్ళకి ఇండైరెక్ట్ గా వాళ్ళకి టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో దయచేసి టీచర్స్ గా ఎవరైతే ఉన్నారో మీ ప్రొఫెషన్ నుంచే చాలా ప్రొఫెషన్స్ వస్తాయి. ఈరోజు నేను కలెక్టర్ అయినా, ఆర్టీఓ అయినా, మన మినిస్టర్ గారైనా, ఎమ్మెల్యే గారైనా, ఒక డాక్టర్ అయినా, ఒక సైంటిస్ట్ అయినా, మేమందరం కూడా ఒకప్పుడు ఒక టీచర్ యొక్క స్టూడెంట్. మా జీవితాన్ని ప్రభావితం చేసే ఆ టీచర్ గుర్తునే ఉంటారు. సో అలానే మీరు కూడా మీ జీవితంలోకి వచ్చిన స్టూడెంట్స్ జీవితాన్ని ప్రభావితం చేయాలని, వాళ్ళ సమాజం గర్వించదగ్గ ఇండివిజువల్స్ గా మీరు మౌల్డ్ చేయాలని, వాళ్ళలో ఉన్న దాగి ఉన్న శక్తులను, యుక్తులను మీరు గ్రహించి వాళ్ళని చాలా పదునైన ఖడ్గంలా తయారు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ రోజు అవార్డ్స్ అందుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే టీచర్స్ గా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఫైనల్ గా నేను కూడా ఒక టీచర్ డాటర్ని. థ్యాంక్ యూ.